ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం 2026 టు 2027 ఈ సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల పట్టిక అన్నమాట. ఎలా ఉంటుంది? అవమానం, అలాగే ఆదాయం, వ్యయం, రాజ్యపుణ్యం, అవమానం అని మనం ఇక్కడ టేబుల్ ఉంచామండి. మీరు ఒకసారి చూసుకోండి. మేషరాశి ఆదాయం వచ్చి 11 అండి, వ్యయం 5 అండి. వృషభ రాశి వచ్చేప్పటికి 5, ఆదాయం వ్యయం 14. మిథునం ఆదాయం 8, వ్యయం 11 అండి. అలాగే కర్కాటకానికి వచ్చి ఆదాయం 2, వ్యయం 11. సింహం ఆదాయం 5, వ్యయం 5. కన్య ఆదాయం 8, వ్యయం 11. తుల ఆదాయం 5, వ్యయం 14. వృశ్చిక రాశి ఆదాయం 11, వ్యయం 5. అలాగే ధనుసు రాశి 14, ఆదాయం 11, వ్యయం. మకర రాశి వచ్చి 2 ఆదాయం 8 ఖర్చు. అలాగే కుంభం 2 ఆదాయం 8 ఖర్చు. అలాగే మీనం 14 ఆదాయం ఖర్చు 11. మేషం రాజ్యపుణ్యం 2, అవమానం 4. వృషభం రాజ్యపుణ్యం 5, అవమానం 4. మిథునం రాజ్యపుణ్యం 1, అవమానం 7. కర్కాటకం రాజ్యపుణ్యం 4, అవమానం 7. సింహం రాజ్యపుణ్యం 7, అవమానం 7. కన్య రాజ్యపుణ్యం 3, అవమానం 3. తుల రాజ్యపుణ్యం 6, అవమానం 3. అలాగే వృశ్చికం 2 రాజ్యపుణ్యం 6, అవమానం. ధనస్సు 5 రాజ్యపుణ్యం 6, అవమానం. మకరం 1 రాజ్యపుణ్యం 6, అవమానం. కుంభం 4 రాజ్యపుణ్యం 2, అవమానం. మీనరాశి రాజ్యపుణ్యం 7, అవమానం 2. ఈ విధంగా ఈ సంవత్సరంలో ఉంటుందండి. ఇది మనం చూసుకోవడానికి మాత్రమే, కానీ దీన్ని కుడియంగా ఉంటుందండి. గోచారం ప్రకారంగా ఈ రాసులు ఇలా ఉంటుందండి. శుభం పోయా. Thanks for watching. Like, subscribe, click the bell icon.